హాయ్ అండి. వెల్కమ్ టు లక్ష్మీశ్రీ వ్లాగ్స్. ఈరోజు మనము ఉగ్గాని బజ్జీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఉగ్గాని మనము 750 గ్రామ్స్ అంటే 1.5 ప్యాకెట్ బొంగులని శుభ్రంగా కడుక్కొని అందులో 100 గ్రామ్స్ పుట్నాల పొడిని బొంగులలో కలుపుకొని ఉంచుకోవాలి. ఒక మిక్సీ జార్లో 10 నుంచి 15 పచ్చిమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు, తగినంత ఉప్పు వేసి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడి అయ్యాక 1 టీ స్పూన్ మినపప్పు వేసి వేయించుకోవాలి. మినపప్పు ఎంత వేగితే అంత టేస్టీగా ఉంటుంది. మినపప్పు వేగేలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. తర్వాత పోపు దినుసులు అంటే ఆవాలు, జీలకర్ర, ఇష్టం ఉంటే శనగపప్పు, పల్లీలు కూడా వేసుకోవచ్చు. పోపు దినుసులు వేగాక 2 పెద్దవి ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ వేగాక 2 రెమ్మల కరివేపాకు శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి. తరువాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా మనము ఇదివరకు గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని కూడా వేసి వేయించుకోవాలి. పసుపు కూడా వేయాలి. ఆ తర్వాత స్టవ్ సిమ్లో పెట్టి ఆ మిశ్రమం మంచిగా వేయించుకోవాలి. ఆ మిశ్రమం నుంచి ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలి. తరువాత ఆ మిశ్రమాన్ని మనము ఇదివరకు పుట్నాల పొడి కలిపిన బొంగులలో వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే ఉప్పు, ఒక చెక్క నిమ్మరసం, ఇంకా కొత్తిమీర కూడా వేసుకోవాలి. తరువాత స్టవ్ సిమ్లో పెట్టి ఉగ్గానిని వేడి చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఉగ్గాని రెడీ. ఉగ్గాని ఆనియన్స్తో సన్నబజ్జీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సన్నబజ్జీ రెసిపీ కోసం ఆ లింక్ కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.